జనవరి 18వ తేదీన మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ రోజున నదీ స్నానం చేయాలి. ఎందుకంటే నదిలో జీవం ఉంటుంది కాబట్టి ప్రవహించే నదిలో స్నానం చేయటం వలన చెడు శక్తులు తొలగిపోతాయి. ఈ రోజున నది ఒడ్డున నల్ల నువ్వులతో పితృతర్పణాలను చేయటం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయి. పితృదోషాలు మరియు పితృశాపాలు ఉంటే తొలగిపోతాయి. అమావాస్య అంటే చీకటి నుంచి వెలుగును ప్రసాదించేది కాబట్టి మనం ఏ పని చేసినా మనం చేసిన పని సవ్యంగా జరిగి మనకు ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు తొలగిపోవాలన్నా ఈ రోజున మహాశివుణ్ణి ఆరాధించాలి. ధ్యానం చేయటం, అభిషేకం చేయటం ఇలాంటివి మహాశివుడికి చేస్తే మహాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు భక్తులు మహావిష్ణువుని పూజించటం వలన కూడా అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరిపోతాయి అని అంటారు. ఈ అమావాస్య రోజున మీరు చేసే చిన్న దానమైన దాని యొక్క ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుందంట. కాబట్టి వీలైనంత వరకు అన్నదానం, వస్త్రదానం చేయటం మంచిది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.